ఈరోజైతే మళ్ళీ దావత్ చేసుకుంటున్నాం మేము. ఈ దావత్ దేనికోసం అంటే తిరుగువారం అండ్ ఓడిబియ్యం అయితే ఓషిళ్ళు పెద్దమ్మకు వదినకు, దానికోసం రెండు కలిపి ఈరోజు మళ్ళీ దావత్. దీనికోసం మేమైతే చికెన్ గుడాలు ప్రిపేర్ చేస్తున్నాం. ఇంకా పెద్దమ్మ అయితే దేవుణ్ణి పూజిస్తుంది. పూజించిన తర్వాత దీనికోసం కూడా బెల్లన్నం, పసుపన్నం, పచ్చగూర, ఇంకా నూకల రొట్టెలు అన్నీ ఇక్కడైతే వండుతున్నాం. వాటిని తర్వాత దేవుని దగ్గర పెట్టి మొక్కి ఇంకా మేము వండుకుని అన్నీ తీసుకొని వెళ్ళడం కోసం ఇక్కడ బిర్యానీ కోసం మా వాళ్ళు ఉల్లిగడ్డలు అయితే వస్తుళ్ళు. ఇంకా ఫుల్ వీడియో బిర్యానీది అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ చికెన్ గుడాలది కూడా మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నా, ఎలా చేసుకోవాలి అనేది చూసి అలా తెలంగాణ చికెన్ గుడాలు ఎట్లా చేసుకోవాలనో చేసుకోండి. గుడాలు అయితే రెడీ అయినాయి. ఇంక ఇవన్నీ చేసుకొని మేము ఎక్కడికైనా బయటకు వెళ్దామని ప్లాను ఈరోజు. అందుకోసం అయితే మార్నింగ్ నుండి చేసినాం. ఇంకా వీడియో అప్లోడ్ చేసేయడానికి టైం లేకుండే కొంచెం. ఇంకా ఇక్కడ వదిన అయితే నూకల రొట్టెలు చేస్తుంది, పెద్దమ్మ నేర్పిస్తుంటే ఇంకా అన్నీ మంచిగా చేసుకున్నాం. ఇంకా బిర్యానీ, చికెన్ గుడాలు, ఇక్కడ నేను బిర్యానీ అయితే చేస్తున్నా. అన్నీ వేసుకొని మంచిగా చెట్లకైతే పోయినాం ఈరోజు. ఇంకా ఈ దావత్ ఎందుకు అనేది కూడా నేను చెప్పిన కదా. ఇంకా తిరుగువారం అట్లనే ఒడిబియ్యం అనేది ఇక్కడ 5 సంవత్సరాలకు ఒకసారి అయితే తెలంగాణలో పోసేది ఆచారం ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా ఉంది, పెడతా. అంటే దేవుని ఇవ్వడానికి ముందే పోసిళ్ళు, కానీ మాకు స్పెషల్గా మళ్ళీ ఒక దావత్ కావాలి అంటే ఈరోజు అయితే ఇట్లా అరేంజ్ చేసుకొని చెట్లలోకి వెళ్ళినాం.